హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఈ రోజు వీడియో ఏంటంటే, ఈ రోజు మా పొలంలోంచి అయితే కొరమేన్లు అయితే తీసుకొచ్చారండి. ఇంకా అవైతే ఒకటి పెద్దగా ఉంది, మిగతావన్నీ కొంచెం మీడియం సైజులో ఉన్నాయి. పులుసు అయితే పెడతాను, చూడాలి. ఇదిగోండి. ఆగవే. ఇదిగోండి, ఈ చేపలు అయితే ఇప్పుడు శుభ్రంగా క్లీన్ చేసేసుకుంటాను. అస్సలు మామూలుగా ఎగరట్లేదు. ఇవి శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఒకేసారి చూపిస్తానండి. ఇదిగోండి, చేపలన్నీ శుభ్రం చేసేసుకున్నాను. ఇలాగైతే శుభ్రం చేసేసుకున్నాను ముక్కలన్నీ. ఇలా శుభ్రం చేసేసుకున్న తర్వాత ముందైతే కూర అయితే కలుపు చేసేసుకుంటాను. ఈరోజు అయితే మట్టి పాత్రలో వండుతున్నానండి కూర అయితే. ఎంతైనా మట్టి పాత్రలో వండింది టేస్ట్ అయితే చాలా బాగుంటది. చేప ముక్కలన్నీ ఈ మట్టి దాంట్లో వేసేసుకుంటున్నా. దీంట్లో అయితే వేసేసుకొని ముందైతే రుచికి సరిపడినంత అయితే ఉప్పు అయితే వేసేసుకుంటున్నాను. తర్వాత దీంట్లోనే ఒక స్పూను, చిన్న స్పూను పసుపు అయితే వేసేసుకుంటున్నా. ఇదిగోండి, చేప ముక్కల్లోని కూరకు సరిపడినంత కారం అయితే వేసేసుకుంటున్నాను. కారం వేసేసిన తర్వాత దీంట్లోకి ఒక ఉల్లిపాయ అయితే మీడియం సైజు ఉల్లిపాయ అయితే కట్ చేసేసుకున్నానండి. అలాగే 2 టమాటాలు కూడా కట్ చేసేసుకున్నాను. ఒక చిన్నది మామిడికాయ అయితే ఒక సగం అయితే తీసేసుకున్నాను. 2 పచ్చిమిరపకాయ ముక్కలు కూడా తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోనైతే మొత్తం ఉల్లిపాయ ముక్కలు వేయకుండా సగం అయితే వేసుకుంటాను. అలాగే మనం కట్ చేసేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నా. టమాటా ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. మామిడికాయ ముక్కలు కూడా అన్నీ వేసేసుకొని ఒకసారి ఆ చేప ముక్కలకి ఉప్పు కారం అంతా పట్టేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోవాలి. కారం అనేది కొంచెం ఎక్కువగానే పట్టిద్దండి, చేపల కూర కాబట్టి కొంచెం కారం అనేది ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. శుభ్రంగా నీట్గా కలిపేసేసుకున్న తర్వాత మామిడికాయ వేసాం కాబట్టి ఎక్కువ చింతపండు పులుపు అయితే పట్టదండి, ఎందుకంటే మామిడికాయ అయితే చాలా పుల్లగా ఉంది కాబట్టి. దీంట్లోని ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత సైజు చింతపండు అయితే తీసుకున్నాను. ఇదైతే నానబెట్టేసేసుకుంటాను. చక్కగా ఈ చింతపండు రసం అయితే మనం తీసేసుకోవాలి, గుజ్జు. ఈ చింతపండు రసం అంతా తీసుకొని మనం ముందుగా కలిపి చేసుకున్నాం కదా, ఉప్పు కారం వేసేసుకున్నాం కదా, దాంట్లో అయితే పోసేసుకుంటున్నాం. మనకి ఎంత పులుసు అయితే కావాలో అంతైతే చింతపండు రసం అయితే వేసేసుకున్నానండి. వేసేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు తాలింపు అయితే పెట్టుకోవాలి కాబట్టి ఈ పులుసు మొత్తం ఈ గిన్నెలోకి అయితే వేసేసుకుంటున్నాను.
పోసేసుకున్న తర్వాత ఇప్పుడైతే పొయ్యి అయితే వెలిగించేసేసుకుంటున్నానండి. దా కూర్చోవచ్చు. మట్టి కుండ అయితే వేడైందండి. ఇప్పుడైతే మనం కూరకు సరిపడినంత నూనె అయితే వేసేసుకుంటున్నాను. నూనె అయితే కొంచెం వేడైంది. వేడైన తర్వాత మనమైతే ముందు తాలింపు గింజలు అయితే వేసేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కొంచెం పచ్చెనపప్పు ఉంది వేసేసుకొని కొంచెం దోరగా అయితే ఫ్రై చేసుకోవాలండి. అలాగే ఇందులోనే ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసేసుకుంటాను. ఇందాక సగం ఉల్లిపాయ వేసుకున్నాను కదండి ఒక పాయిలోనే. ఇప్పుడైతే మిగతా సగం కూడా తాలింపులో వేసేసుకుంటున్నాను. తాలింపులో వేసేసుకొని మాడిపోకుండా చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి చక్కగా ఉల్లిపాయ చక్కగా దోరగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కలిపి చేసుకున్నాం కదండి చేపల పులుసు, ఇదైతే దాంట్లో పోసేసుకుంటున్నా. మొత్తం కలిపి దీంట్లో పోసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపేసేసుకోవాలి ఆ నూనె అంతా పట్టేటట్టు. కలిపేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఉడికిచ్చేసేసుకోవాలండి. మనకి బయట చెరువుల్లో పెంచే చేపల కంటే కూడా మన పొలంలోని ఉండేవి చాలా టేస్ట్గా ఉంటాయి కొరమేను చేపలు. మటన్ ఇలా శనగలు పిల్లల కోసం శనగలు ఉడకబెట్టాను, అవి తింటావు నువ్వు కూడా? నాకు వద్దు, పిల్లలు పెట్టు. పిల్లలు ఆల్రెడీ తింటున్నారు. తాలింపు పెట్టల బస్సగా ఇదిగోండి ఒకసారి ఉడికిందేమో, పులుసు అయితే దగ్గర పడిందేమో చూస్తాను.
కూర అయితే మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఇప్పుడు ఈ టైంలోని కొత్తిమీర ఇప్పుడు ఉడికే టైంలోని కొంచెం అయితే కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాను. ఇదిగోండి, కొత్తిమీర అయితే వేసుకొని ఒకసారి అయితే కలుపుకుంటాను. ఫస్టే గెంటి పెట్టాలండి, తర్వాత అయితే మనం గెంటి అయితే పెట్టకూడదు, ఎందుకంటే ముక్క అనేది చిదిరిపోయిద్ది. అందుకనేసి గెంటి పెట్టుకోకుండా మనం ఇలా పట్టుకొని ఇలాగైతే తిప్పుకోవాలి. ఆల్మోస్ట్ కూర అయితే అయిపోవచ్చిందండి, దగ్గరికి వచ్చేసింది. ఇంకా కొంచెం దగ్గర పడితే సరిపోయిద్ది. చూడండి ఒకసారి ఎలా ఉడుకుతుందో. ఇంకా కొంచెం ఆల్మోస్ట్ అయితే అయిపోవచ్చింది. ఇంకొక 2 నిమిషాల పాటు పొయ్యి మీద పెట్టేసి కొంచెం దగ్గర పడిన తర్వాత అయితే ఆపేస్తాను, దించేసుకుంటాను కూర. కూర అయితే అయిపోయిందండి, చక్కగా దగ్గరకు వచ్చేసింది. మనం కూర దించేసుకునే ముందు లాస్ట్గా ఇంకొంచెం కొత్తిమీర అయితే వేసుకొని దించేసుకోవడమే కూరని. కూర అయితే కొరమేంది పులుసు. ఇదిగోండి, కూర అయితే రెడీ అయిపోయింది చక్కగా. నేనైతే ఇప్పుడైతే టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉంది ఏంటనేది. ఉప్పు సరిపోయిందా, ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి అనేది నేనైతే టేస్ట్ చూసి అయితే చెప్తానండి ఒకసారి. స్మెల్ బట్టి అర్థమైపోయింది, కానీ ఒక్కసారి చూస్తే ఇదిగోండి ముక్క. నాకు చాప ముక్కల కంటే కూడా ఫేవరెట్ మామిడికాయ ముక్కలు అంటే చాలా ఇష్టం అండి. దీంట్లోవి చాలా బాగుంటాయి. వేసేసుకొని ఒకసారి అయితే టేస్ట్ చూసేస్తానండి. ఇదిగోండి, చాలా సింపుల్గా చేసుకున్నా కానివ్వండి, మొత్తం కలిపి చేసి పెట్టిన కూర అయితే బాగుంటుంది. మనకి కూర చప్పదనం ఉందా, ఉప్పు కారం సరిపోయినా లేదని ఉడికేటప్పుడు స్మెల్ ద్వారానే అర్థమైపోయిందండి. స్మెల్ బాగుందంటే కూర బాగుందని అర్థం. చాలా బాగుంది కూర అయితే. ఇదిగోండి చేప కూడా ఎంత చక్కగా ఉడికిందో చూడండి. మా ఫేవరెట్ మామిడికాయ.